వెల్కమ్ టు పిఎంఐ న్యూస్. ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి వెల్దుర్తి మండలంలోని సీనియర్ తెలుగుదేశం నాయకుడు సుబ్బరాయుడు గారు మనతో పాటు ఉన్నారు. తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతవరకు కూడా ప్రచారం మొదలుపెట్టలేదు. ఈ యొక్క టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చేసి మొత్తం మండలంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటన యొక్క వివరాలు, రేపు భవిష్యత్తులో అభివృద్ధి ఏం చేయబోతారు అనేటువంటి అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సుబ్బరాయుడు గారు, ఇప్పుడు వెల్దుర్తి మండలంలో మీరు ప్రచారం అంటే పత్తికొండ ఇన్ఛార్జి కె శ్యాంబాబు ఆధ్వర్యంలో మీరు ప్రచారం ముమ్మరంగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రచారం ఎంతవరకు వచ్చింది? ఎన్ని గ్రామాలను చుట్టుకుంటున్నారు? ఇప్పుడు మేము ప్రచారం ఇంతమందికి ఒక 8 పంచాయతీలు తిరగడం జరిగింది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి 20 రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని విలేజ్లు ఒక 5-6 విలేజ్లు తప్ప మండలం అంతా తిరిగేసినాము. ఇంకా 2-3 రోజులు వరకు ఉంటే ఇక్కడ అంత ప్రచారం ముగుస్తుంది. ఫస్ట్ విడత ప్రచారం ముగుస్తుంది. అదేవిధంగా బాబు సూపర్ 6 ప్రతి ఇంటికి అందరికి అవగాహన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రచారం అయితే బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. అది తెలుగుదేశం విధానాలు నచ్చి చాలా మంది పార్టీలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరిలో ఇంతవరకు మేము ఈ వెల్దుర్తి మండలంలో కెఈ ప్రభాకర్, కెఈ కృష్ణమూర్తి, ఉతురు శ్యాంబాబు ఈ జనం ఎప్పుడు ఈ 3 టర్ములు అవుతుంది, ఇది 4వ టర్ము. ఇంత జనం ఎప్పుడు ఎక్కడ అపూర్వ స్పందన రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా అంటే ఎక్కడ ఎవరు కానీ ప్రాబ్లం లేకుండా వాళ్ళే స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మీరు సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి పథకాలను మేము ప్రచారంలోకి తీసుకుపోతూ ఉంటున్నారు. కానీ వైసీపీ పార్టీ వాళ్ళే ఉంటున్నారంటే ఇలాంటి సూపర్ 6 పథకాలను మేము నవరత్నాల పేరు మీద పెట్టి అమలు చేసినాము, వీళ్ళు కొత్తగా పెట్టేదే ఉంది అంటున్నారు. దీనికి ఏమంటారు మీకు కామెంట్? అది మీరు ఒకటే గమనించాలా, వాళ్ళు పెట్టినది ఏమి కొత్తగా ఏం లేవు. గతంలో ఎన్టీ రామారావు గారి నుంచి పింఛన్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు డాక్టర్ మహిళలు పెట్టింది చంద్రబాబు నాయుడు. ఓన్లీ ఒక అమ్మఒడి అనేది ఒకటి మాత్రం కొత్తగా వచ్చింది. అది అమ్మఒడి, అమ్మకు వందనం అనేది ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎన్నికల్లో మొబైల్ పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఇస్తామని ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన బాబు గారు ఎంతమంది వస్తే ఎంతమంది పిల్లలు ఉన్నాయి కానీ అందరికీ ఇస్తానని, 3 ఉన్నా 4 ఉన్నా కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికి ఇస్తానని చెప్పడం. ఆ రకంగా అనుకుంటే ఇప్పుడు ఈ యొక్క పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు పెట్టి దీనిని మేము ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. తర్వాత ఈ పథకాల కల్లా అనవసరమైనటువంటి పథకాలు అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. తర్వాత మళ్ళీ అదే పథకాలు అంటే ఒకరికి ఆడపిల్లకి ఒకరికి డబ్బులు ఇస్తే మళ్ళీ చాలా మందికి అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్ లోనే చంద్రబాబు నాయకత్వంలోనే అభివృద్ధి అనేది ఉంటుంది. ఇప్పుడు టీడీపీలోకి వైఎస్ఆర్సీపీ నుండి భారీ వలసలు వస్తున్నారు, మా వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్తా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారంటారా లేక ప్రలోభాలకి గురై వస్తున్నారు? స్వచ్ఛందంగా వాళ్ళే మేము పార్టీలోకి వస్తున్నాము అని వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు. కానీ వాళ్ళని బలవంతం చేయడం కానీ ఎక్కడే కానీ లేదు. అదంటే ఎందుకు మేము ఇప్పుడు ఒకటే మీరు చూడండి, పల్లెలకు కానీ టౌన్లో కానీ పోతే జనాలు ఎంతమంది వస్తున్నారు. వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి పార్టీలో కన్నోళ్ళు నప్పుకోకుండా కూడా పార్టీలోకి సపోర్ట్ చాలా మంది ఇచ్చేస్తున్నారు. తర్వాత మేము జగనన్న ప్రవేశపెట్టిన పథకాల వల్ల మేము ఖచ్చితంగా ఒక 20,000 మెజార్టీలో గెలుస్తామని వైసీపీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? జగనన్న పథకాలు ఎక్కడ అమలు సరిగ్గా కావడం లేదు. ఏదో వాళ్ళ వరకు ఏదైనా ఉండే వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ వాళ్ళు ఏదో ఇంకా దాని గురించి చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ కానీ జగనన్నది ప్రతి ఒక్కరికి వేయడం లేదు. ఏదో వాళ్ళంతటి తిరిగే వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ అట్లా ఉండేది కాదు. ప్రతి ఒక్క లబ్ధిదారు ప్రతి ఒక్కరికి వచ్చేది. ఇప్పుడు అదంతా లేదు. ఎవరో వాళ్ళు
కార్యకర్తల అన్నతలకు ఇచ్చుకోవడం, ఈ పథకం ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. మీ గెలుపు గ్యారెంటీ అంటారా? కంపల్సరీ మా గెలుపు, కంపల్సరీ గెలుపు గ్యారెంటీ. చంద్రబాబు శ్యాంబాబు గెలుస్తాడు, పైన చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు కంపల్సరీ. ఈ వెల్దుర్తి మండలం అభివృద్ధి చేస్తాం, రైతులకు మట్టి ఫ్రీ తోలిస్తాం. వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు ట్రాక్టర్ తింటాను, మేము రైతులకి ఫ్రీగా చేస్తాం, డిప్పు ఫ్రీ చేస్తాం, అన్ని రైతులని బాగా చూసుకుంటాం. నేడు కింద మేము బాగా అభివృద్ధి చేసాం వైఎస్ఆర్సీపీ అని ఉంటుంది. మళ్ళా దీని మీద మీరేమంటారు? నాడు నేడు అనేది వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టుకునే తప్ప నాడు నేడు కింద ఎక్కడ ఏమి అభివృద్ధి ఏమి జరగలేదు. గతంలోనే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అన్ని చేసినదే కానీ వాళ్ళు ఉన్నదానని ఏమి బాత్రూమ్లు ఉన్నా కానీ బాత్రూమ్ తీసేసి పడగొట్టి మళ్ళీ దానికి ఆర్స్ చేసుకుని డబ్బులు కాజేసినారు కానీ వాళ్ళు నాడు దాని కింద ఏమి అభివృద్ధి చేయడం జరగలేదు. ఎందుకంటే మీరు కొన్ని అవన్నీ స్కూల్లో చూస్తున్నారు, ఎంత గలీజ్ అది ఉందో తెలుసు. ఇంతమందికి మనం గంటా శ్రీనివాసరావు పైలన్ చేసినాం మొత్తం స్కూల్లో, అంటే స్టేట్ వైడ్ది ఇక్కడ స్తూపం చేసినాం. ఆ స్తూపం కూడా వాళ్ళు ఓర్చుకోలేక అది కూడా తీసేసినాం జరిగింది. అంటే అంత చిల్లర రాజకీయాలు తెలుగుదేశం గవర్నమెంట్ చేయదు. అంటే అప్పటికే మనం అన్ని ఈ స్కూళ్ళకి అంతా డబ్బులన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఊరికే తర్వాత నాడు నేడు అని చెప్తున్నాం. ఏదైనా కానీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది కానీ లేకుంటే ఏముండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, రేపు ఒకవేళ మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు కదా, రైతులకు ఏం చేయబోతారు, ఎడ్యుకేషన్ పరంగా ఏం చేయబోతారు, ఈ మండలాన్ని ఏ రకమైనటువంటి అభివృద్ధి దిశలో తీసుకుపోతారని చెప్పేసి ఇంతకుముందుకే చెప్పినాం కదా, డిగ్రీ కాలేజీ లేదు ఇక్కడ, బీసీ హాస్టల్ అది స్థలం చూపించలేకపోయినారు వైఎస్ఆర్. కంపల్సరీ బీసీ పిల్లలకి కంపల్సరీ కొన్ని హాస్టల్ స్థలం ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితేనే వాళ్ళకి స్థలం చూపించి హాస్టల్ నిర్మాణం చేయడం జరుగుతుంది. అదే రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కానీ, పొలాలకు రస్తలు, ఇంతమందికి పొలాలకు ఇబ్బంది పడకుండా రైతులకు ఎనర్జీస్ కింద రస్తాలు చేపించడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడే కానీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఒక రస్తా వేసినట్టే ఈ మండలంలో కానీ చూపిస్తే దానికి మీ ఛాలెంజ్. ఇంతకుముందు గతంలో ఎక్కడైనా తీసుకోండి, కలుగొట్ల ఏమి ఏ విలేజ్ లో ఉన్నాడు పొలాలకు రస్తాలకి ఎనర్జీస్ కింద పని ఉపయోగపడితే పని చేయించేవాళ్ళు. అంటే ఇప్పుడు కూడా ఎనర్జీ చేసిందే. ఏమంటే నెక్స్ట్ అధికారం మాది వచ్చింటే ఒక సంవత్సరంలో అయిపోయేది, సగం కట్టిన తర్వాత అది కానీ హాస్పిటల్ ఎంఎం షరీఫ్ రావడం జరిగింది మనకి ఇక్కడ వెల్దుర్తికి. ఆయన మినిస్టరే, ఆరోగ్య మినిస్టరే, ఏం కావాలా మీకు ఇక్కడ అంటే మాకు హాస్పిటల్ అంటే అప్పుడు ఆ రోజు హాస్పిటల్ శాంక్షన్ చేసి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క పథకాలు అంటే ఏవైతే నవరత్నాలు పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు విమర్శిస్తా ఉన్నారో, అదే మళ్ళీ మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఒక వాయిస్ తీసుకొస్తాను అంటే తెలుగుదేశం మేనిఫెస్టోలో. మళ్ళా ఈ దీనికి కూడా వీళ్ళు అప్పు చేయాల్సిందే కదా, దానికి ఏమంటారు? అంటే జగన్ పరిపాలన చేత కాలే మనకి, అంటే అభివృద్ధి జరగాల్సిందే, సంక్షేమం జరగాల్సిందే. ఇంతకుముందు గతంలో కూడా ఇవన్నీ ఉండేటివి, ఈయన ఏమి ఇచ్చింది ఏం కొత్తగా లేవు, అన్నీ పథకాలు ఉండేటివే జరుగుతున్నటివి. ఈయన ఎందుకంటే ఈయన ఒక ఓన్లీ అప్పులు చేసి పంచినాడు కానీ మనం సంపద అనేది చేయలేదు. కాబట్టి జగన్కి ఈ సీఎం అనేది ఆయనకి సీఎం అనేది అర్హతుడు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో సంపాదన తీసుకురావాల్సిందే, డెవలప్ చేయాల్సిందే, రోడ్లు వేయాల్సిందే, అన్ని చేస్తే కానీ అందరికి ఉపాధి హామీ కింద పనులు ఉంటాయి, అన్ని జరుగుతాయి. కానీ ఈయనకు ఆ శ్రద్ధ కాల, ఒక అప్పులు తేవడం, ఇప్పుడు సెక్రటరీ కుదబెట్టడం, అన్ని చేయడం, ఎంఆర్ఓ ఆఫీసులు ఎక్కడున్నా కానీ అన్ని కుదబెట్టి ఒక అప్పులు చేస్తున్నాడు. కానీ ఈయన సంపాదన అనేది రాదు. గతంలో చంద్రబాబు నాయుడు కియా ఇచ్చి అంత సంపాదన తీసుకొచ్చి డెవలప్ చేసినాడు. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు కూడా చేసినాడు. కానీ ఇప్పుడు కూడా
ఆయన సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ కూడా జరుగుతుందని ప్రజలకు నమ్మకం వచ్చింది. ఈయన చూసినారు ఏదో ఒక ఛాన్స్ ఎట్లా చేస్తాడు అనేది, కానీ చూసి ఆయన చూసి చీకొట్టి అంత వద్దనుకునే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. తర్వాత చివరిగా ఏంటంటే, మీరు వెల్దుర్తిలో ఒక డిగ్రీ కాలేజీ కానీ లేకుంటే ఐటీఐ కాలేజ్ కానీ లేక అంటే పేద ప్రజలు కానీ ఇంకోరు కావచ్చు బాధపడుతున్నటువంటి సంఘటన, దీనికోసం ఏమన్నా మీరు రేపు రాబో తెలుగుదేశం ప్రభుత్వం మీద అధికారంలోకి వస్తే చేయగలుగుతారా? కంపల్సరీగా. ఇంత గతంలో కూడా ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ వరకే ఉండేది. తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇంటర్మీడియట్ కానీ అన్ని డిగ్రీ కాలేజీ కూడా వచ్చింది జరిగింది. అదేవిధంగా ముస్లింలకు కూడా షాదిఖానా కంపల్సరీ, ముస్లిమ్స్ కూడా షాదిఖానా, మనం విలేజ్ పల్లెల్లో కానీ టౌన్లోకి పోతే మాకు షాదిఖానా లేదని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా షాదిఖానా కట్టించి కంపౌండ్ వాళ్ళు కట్టించి వాళ్ళ సౌలభ్యం కూడా చేస్తాం కంపల్సరీ. ఏదైనా కానీ గతంలో కూడా మీరు ఒకటే ఆలోచించుకోవాలా, హాస్పిటల్ ఆ రోజుల్లో హాస్పిటల్ తెచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. వచ్చేసి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మామూలుగా ఇక్కడ లక్కసారంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ యొక్క చెరువులకు నీళ్లు నింపే భాగంగా ఈ చెరువుకు కూడా నీళ్ళు అని చెప్పినారు కదా. ఇక్కడ చెరువులకు నీళ్ళే రాక ప్రజలు అవస్థ పడతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ లోకల్ మేము చేసిన సర్వే, దీని మీద మీరేమంటారు, మీరు ఏం చేయబోతారు? అప్పుడు గతంలో డిప్యూటీ సీఎం గారు ఒక జయంతో నేను ఈ పల్లెలకెల్లా చెరువులకు నీళ్లు నించాలని అందినివా నుంచి ఆయన 61 చెరువులకి నించాల ధ్యేయం పెట్టుకొని 270 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడుతో. దాన్ని 70% మేము కంపల్సరీ పూర్తి చేసినాం పని. అంటే పైపులన్నీ అన్ని చేయించాం. బిల్లు మొన్న చేసిన దాన్ని 10% కూడా చేయకుండా ఊరికే సీఎంతో తీసుకొచ్చి పని చేసినామని ఇక్కడ చూపించినారు, కానీ అది ఇంకా పూర్తి కాలేదు. మన గవర్నమెంట్ వస్తేనే ఫస్ట్ అన్ని చెరువులకి, ఇక్కడ ఉన్న వెల్లుతిలో 18 చెరువులకి, మనకి 18 చెరువులకి కంపల్సరీ నీళ్లు, ప్రతి చెరువు నీళ్ళు నింపేది ఫస్ట్ ప్రాధాన్యత దానికి ఇస్తాం. రైతులకే ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి రైతుకి వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు కానీ ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ స్కూల్ అంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ మొదలు కావచ్చు, లేకుంటే కస్తూర్బా, లేకుంటే డిగ్రీ కాలేజ్కి ఇంకోటి ఏంటంటే స్థలం కూడా ప్రభుత్వం చూపేయలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ ఒకవైపు ఆ రకంగా ఉంటే ఇంకొక వైపు అనేక భూమి రెవెన్యూ ల్యాండ్ కబ్జాలకు గురైంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వెల్దుర్తి ప్రజలు చెప్తా ఉన్నారు. తర్వాత 5 ఎకరాల పొలం కూడా వేయలేని పరిస్థితి ఉందంటారా ప్రభుత్వం? లేదంటే ఒకవేళ రేపు మీ ప్రభుత్వం వస్తే మీరు ఏం చేయబోతారు? కంపల్సరీ దాన్ని ఇక్కడ ఏమేమి ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని, ఇప్పుడు వాళ్ళు చెప్తారు గురుకుల స్కూల్కి స్థలం లేదని వాళ్ళు పెట్టి అర్జీ పెట్టినంత వరకు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు దానికి స్థలం చూపడం లేదు. రేపు బీసీలకి కంపల్సరీ మేము గవర్నమెంట్ ఫామ్ అయితేనే ఎక్కడున్నా మన గవర్నమెంట్ ల్యాండ్ తీసి వాళ్ళకి 5 ఎకరాల పొలం చూపించి వాళ్ళకి ఇప్పించి కంపల్సరీ మన స్కూల్ ఇక్కడే కట్టిస్తే మేము చాలా చేస్తాం. ఎందుకంటే అది ఇక్కడ మన స్థలం లేకపోతే పక్కకి తీసుకుపోతారు. కాబట్టి కంపల్సరీ ఇక్కడనే వెల్దుర్తిలోనే ఉండేటట్ల. ఇంతకుముందు గతంలో ఉండేది కూడా అన్ని తెలుగుదేశం గారు అంటూనే ఉండదు, వచ్చినట్టుగా అన్ని. ఇది కూడా డిగ్రీ కాలేజ్ ఒకటి, ఇది బీసీ హాస్టల్ ఒకటి, కంపల్సరీ ఇక్కడనే వస్తుంట చేస్తాం. దానికి ఎన్ఆర్జీఎస్ ఏం చేస్తున్నారు, ఊరికే రాసుకుంటున్నారు. ఎన్ఆర్జీఎస్ లో మామూలుగా వాళ్ళు వర్కులు చేస్తలేరంటారా? మామూలుగా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద వాళ్ళు వర్క్ ఏం చేయడం లేదు. విలేజ్లో పోయి వైఎస్ఆర్ నాయకులు ఏం చేస్తున్నారంటే, మీరు పనికి రాకుండా ఉండండి, 1900 వస్తుంది, మీకు 600 ఇస్తాము, 600 ఇచ్చేసి మిగతాది 1700 వాళ్ళు తీసేసుకుంటున్నారు. అంటే ప్రతి పంచాయతీలో ఇదే మొత్తం
అంటే పని అంటే రైతులకు ఉపయోగపడించే పనులు ఏం చేయడం లేదు. ఇంకా మీకు డబ్బులు ఇస్తాము అని ఇచ్చి రాసుకోవడం చేసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం గవర్నమెంట్ వ్యవస్థ అట్లా ఉండదు. రైతులకు ఉపయోగిస్తే రస్తాలు వేపిస్తాం, ఎనర్జీ కింద ఏదన్నా పొలాల కట్టువలు గిట్టువలు రైతులకు దానికి పని చేసి కంపల్సరీ రైతులకు ఉపయోగం ఉండేటట్లనే చేస్తాము. ఓకే, నాయుడు గారిని అడిగిన సందర్భంగా ఈ యొక్క వెల్దుర్తి మండల తెలుగుదేశం సీనియర్ నేత సుబ్బరాయుడు గారితో మనం ముఖాముఖి తీసిన తర్వాత ఈ సందర్భంగా అనేక విషయాలు మన మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. రేపు భవిష్యత్తులో అంటే ఈ యొక్క ప్రభుత్వంలో అనేక అక్రమాలు, ఎన్ఆర్జీఎస్ల అక్రమాలు, నాడు నేడులో అక్రమాలు, తర్వాత ప్రతి ఒక్క పనిలో నాజీ రకం పనులు, ఇలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, కె శ్యాంబాబు ఎమ్మెల్యే అవుతారు. ఖచ్చితంగా ఇలాంటి అక్రమాలని ఖచ్చితంగా అరికడతాం. తర్వాత వెల్దుర్తి మండలంలో ప్రధానంగా ఎడ్యుకేషన్ కి, రైతాంగానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తీర్చాం. తర్వాత ఎన్ఆర్జీఎస్ కింద జరిగేటువంటి అనేక అక్రమాలను అరికడతాం. తర్వాత అరికట్టడమే కాకుండా ఎన్ఆర్జీఎస్ కింద మట్టి రోడ్లు మేము ఖచ్చితంగా వేపించి గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, వెల్దుర్తి.